కొన్ని నెలలు గడిచాయి. శ్వేత ఇప్పుడు స్కూల్ యూనిఫాంలో లేదు. రామయ్య గారి మిల్లులో వడ్లు తూకం వేస్తూ లెక్కలు రాస్తూ కనిపిస్తుంది. కాలం ఎవరికోసమూ ఆగదు. రాఘవయ్య గారు పోయాక ఆ ఇంటి దీపం మారిపోకుండా శ్వేత తన చేతులతో కాపాడింది. తన చేతిలో ఉండాల్సిన పుస్తకం బదులు ఇప్పుడు లెక్కల చిట్టా ఉంది. కాని మనసులో చదువు మీద ఉన్న ధ్యాస మాత్రం తగ్గలేదు. శ్వేత పనితనం చూసిన రామయ్య, శ్వేత, అమ్మాయి, ఈ రోజుకి పని చాలు గాని ఇంటికెళ్ళు. మీ అమ్మకి మందులు వేసే టైం అయింది కదా. అయింది రామయ్య తాత, ఈ లెక్కలు పూర్తి చేసి వెళ్తాను. రేపు సంతుంది కదా, మీకిబ్బంది ఉండకూడదు. నిన్ను చూస్తుంటే మీ నాన్న గుర్తొస్తున్నాడమ్మా. ఎంత కష్టమొచ్చినా బాధ్యత వదలని మనిషి. ఇదిగో ఈ వారం కూలి. రామయ్య డబ్బులిస్తాడు. చాలా సంతోషం తాతయ్య, ఈ డబ్బుతో అమ్మకి టానిక్ కొనాలి. శ్వేత ఇంటికొచ్చి మంచం మీద ఉన్న లక్ష్మికి సపర్యలు చేస్తూ ఉంది. లక్ష్మి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటుంది. అప్పుడే నిర్మలా టీచర్ ఇంటికొస్తారు. శ్వేత, ఉన్నావా అమ్మా? టీచర్, రండి, లోపలికి రండి. నమస్కారం టీచర్. నమస్కారమమ్మా. ఏంటి శ్వేత ఇది? 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చావు. ఇప్పుడిలా కూలి పని చేసుకుంటూ ఉండిపోతావా? మీ నాన్న కలేమవుతుంది. ఏం చెయ్యమంటారు టీచర్ గారు? నా ఆరోగ్యం బాగోలేదు. గీత ఇంకా చిన్నపిల్ల. ఈ ఇంటి భారమంతా శ్వేత మీదే పడింది. కాలేజీకి వెళ్ళి చదివే స్తోమత, సమయం దాని దగ్గర లేవు. అమ్మా, నువ్వు బాధపడకు. టీచర్, నేను చదువు మానలేదు. పని చేసుకుంటూనే చదువుతున్నాను. అందుకే వచ్చాను శ్వేత. నీకొక మంచి మార్గం చెప్తాను. నువ్వు కాలేజ్కి రోజూ వెళ్ళక్కర్లేదు. ఓపెన్ ఇంటర్కి అప్లై చెయ్యి. ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు. పరీక్షలకి మాత్రమే వెళ్తే సరిపోతుంది. దీనివల్ల నువ్వు పని చేసుకోవచ్చు, అమ్మని చూసుకోవచ్చు, చదువు కూడా సాగుతుంది. నిజంగానా టీచర్? అలా చదువుకోవచ్చా? అయితే నేను ఖచ్చితంగా అప్లై చేస్తాను. అమ్మని చూసుకుంటూనే కలెక్టర్ అవుతాను. శభాష్ శ్వేత, నీ ధైర్యమే నిన్ను గెలిపిస్తుంది. ఫీజు సంగతి నేను చూసుకుంటాను. వద్దు టీచర్, మీ సలహా చాలు. ఫీజు నేను కష్టపడి కట్టుకుంటాను. ఎవరి దగ్గర చెయ్యి చాపకూడదని మా నాన్నగారు చెప్పారు. కొంతకాలం గడిచింది. శ్వేత సేవ వల్ల లక్ష్మి ఆరోగ్యం కుదుటపడింది. శ్వేత ఓపెన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాస్తూనే ఊరి పిల్లలకి ట్యూషన్ చెప్పి ఇంటిని గట్టెక్కిస్తుంది. మరోపక్క గీత 10వ తరగతి పూర్తి చేసుకుంది. అక్క త్యాగం వల్ల గీతకి పట్నంలో మంచి కాలేజీలో సీటొచ్చింది. గీత అద్దం ముందు నిలబడి ముస్తాబవుతుంది. అక్కా, అక్కా, ఇట్రా ఒకసారి. ఏంటి గీత, కాలేజ్కి టైం అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదా? పట్నం కాలేజ్లో అంతా మోడ్రన్గా వస్తారు. ఈ పాత బట్టలేనా నేను వేసుకునేది? నా ఫ్రెండ్స్ చూడు ఎంత మంచి డ్రెస్సులు వేసుకుంటారో. నాకు కొత్త బట్టలు కావాలక్కా. ఏంటే నోరులేస్తుంది? అక్క కష్టపడి నిన్ను పెద్ద కాలేజీలో చేర్పించింది. చదువుకోవడానికి వెళ్తున్నావా, సోకులు పడడానికి వెళ్తున్నావా? ఉన్నదాంతో సర్దుకుపోక కొత్త బట్టలు కావాలా? అమ్మా, అరవకు. తను కాలేజ్కి కొత్తగా వెళ్తుంది కదా, అందరిలో తక్కువగా ఉండకూడదు. గీత, నా దగ్గర దాచిన డబ్బులున్నాయి కొన్ని. సాయంత్రం బట్టలు కొనుక్కుందాం, సరేనా? థ్యాంక్స్ అక్కా. అన్నట్టు నాకొక ఫోన్ కూడా కావాలి. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లున్నాయి. నాకు లేకపోతే అవమానంగా ఉంటుంది. శ్వేత మొహంలో చిరునవ్వు మాయమైంది. గీత, బట్టలంటే సరే, కానీ ఫోన్ కొనేంత స్తోమత మనకి లేదు. అయినా ఇప్పుడు చదువుకి ఫోన్ ఎందుకు? అవసరమైనప్పుడు నా ఫోన్ ఇస్తాన్లే. నీది డబ్బా ఫోన్ అక్కా, దాంతో ఏం చేయను? పోనీలే, బట్టలైనా కొనివ్వు. గీత కోపంగా వెళ్ళిపోయింది. లక్ష్మి శ్వేత వైపు బాధగా చూస్తుంది. దానికి గారాబం ఎక్కువ చేస్తున్నావు శ్వేత. రేపది మన మాట వినదు. చిన్నపిల్ల కదమ్మా, అదే మారుతుందిలే. పట్నంలో పెద్ద కాలేజ్. గీత కొత్త డ్రెస్ వేసుకుని వెళ్తుంది. అక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు చాలా మోడ్రన్గా ఉంటారు. గీత స్నేహితులు ఆమె చుట్టూ చేరతారు. హే గీత, ఈ డ్రెస్ బావుంది.
కానీ ఇంకాస్త ట్రెండీగా ఉంటే బాగుండేది. నువ్వు మరి పల్లెటూరి దానిలా జడ వేసుకొని వస్తున్నావు. జడ వేసుకోకుంటే మా అక్క ఒప్పుకోదు బాబోయ్. అక్క, నీ లైఫ్ నీది. ఈ రోజుల్లో అందంగా లేకపోతే ఎవరూ పట్టించుకోరు. అదిగో చూడు, ఆ రాజేష్ గడు నిన్నే చూస్తున్నాడు. రాజేష్ ఒక స్టైలిష్ కుర్రాడు. గీతా వైపు చూస్తూ నవ్వుతాడు. పోవే, అతనెందుకు నన్ను చూస్తాడు? నీ అందం నీకు తెలియట్లేదు గీతా. కొంచెం స్టైల్ మార్చు, కాలేజ్ అంతా నీ వెనకే పడతారు. స్నేహితుల మాటలు గీతా మనసులో బలంగా దిగాయి. పల్లెటూరి అమాయకత్వం మెల్లగా మాయమై పట్నం మోజు ఆవహించింది. జడ వదిలి స్టైల్ మార్చి గీత మోడ్రన్గా మారటం మొదలెట్టింది. కొన్ని రోజుల తరువాత గీత పుట్టినరోజు. రాజేష్ ఒక గిఫ్ట్ బాక్స్తో గీత దగ్గరికొచ్చాడు. హాయ్ గీతా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ రాజేష్. నా పుట్టినరోజు నీకెలా తెలుసు? నచ్చిన వాళ్ళ గురించి అన్నీ తెలుసుకుంటాం గీతా. ఇదిగో నీకు నా చిన్న బహుమతి. గీత బాక్స్ తెరిచి చూసింది. అందులో ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఉంది. ఓ మై గాడ్, మొబైల్ ఫోనా? ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నేను తీసుకోలేను రాజేష్. మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. స్నేహితురాలు గీతని పక్కకి లాక్కెళ్ళి, పిచ్చిదానా, తీసుకో. వాడు నిన్నిష్టపడుతున్నాడు కాబట్టే ఇచ్చాడు. అయినా ఈ రోజుల్లో ఒకరిద్దరు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయటం కామన్. అదొక రెస్పెక్ట్. వద్దంటే వాడు ఫీల్ అవుతాడు. కానీ ఇంట్లో ఏం చెప్పాలి? ఫ్రెండ్స్ అంతా కలిసి కొనిచ్చారని చెప్పు. సింపుల్. ప్లీజ్ గీతా, కాదనుకు. గీత ఆశగా ఫోన్ వైపు చూసి తీసుకుంది. సాయంత్రం గీత ఇంటికి రాగానే చేతిలో కొత్త ఫోన్ చూసి లక్ష్మి అడిగింది. ఏంటి అది? చేతిలో ఆ ఫోన్ ఎక్కడిది? అది అమ్మా, నా పుట్టినరోజని నా ఫ్రెండ్స్ అంతా కలిసి గిఫ్ట్ ఇచ్చారు. స్నేహితులు బట్టలిస్తారు, స్వీట్లిస్తారు. వేళ ఖరీదు చేసే ఫోన్ ఇస్తారా? నిజం చెప్పు గీతా, ఎవడిచ్చాడు? అమ్మా, ఎందుకు దాన్నలా భయపడతావు? పట్నంలో పిల్లలు రిచ్గా ఉంటారు. ఫ్రెండ్ మీద ప్రేమతో ఇచ్చుంటారు. శ్వేత గీత వైపు తిరిగి, గీతా, నిజంగా ఫ్రెండ్సే ఇచ్చారా? అవునక్క, నిజంగా ఫ్రెండ్సే ఇచ్చారు. నన్ను నమ్మవా? నిన్ను నమ్ముతాను గీతా. చూసావా అమ్మా, తన అబద్ధం చెప్పదు. వదిలే. ఈరోజు దాని పుట్టినరోజు, సంతోషంగా ఉండనివ్వు. నాకేదో తేడాగా ఉంది శ్వేత. ఇలాంటి గొప్ప వస్తువులు మనకొద్దు. అది మన స్థాయికి మించింది. వెనక్కిచ్చేయమను. అక్క, చూడమ్మని, నా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్ని అవమానించాలని చూస్తుంది. గిఫ్ట్ వెనక్కిస్తే నాతో ఎవ్వరూ మాట్లాడరక్కా. సర్లే, ఏడవకు, ఉంచుకో. కానీ చదువు పాడవకూడదు. చెల్లి మీద ఉన్న అంతులేని నమ్మకంతో శ్వేత గీత తప్పుని కప్పిపుచ్చింది. కానీ ఆ ఫోన్ గీత జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతుందో పాపం శ్వేతకి తెలీదు. గీత ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇంట్లో ఫోన్లోనే గడుపుతుంది. ఒకరోజు కాలేజీ బయట రాజేష్ గీతని కలుస్తాడు. గీతా, ఈ ఫోన్, ఈ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తున్నానో అర్థం కావట్లేదా? ఎందుకు రాజేష్? ఐ లవ్ యూ గీతా. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను ఉండలేను. పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటా. ఏమంటావు? గీత ఆలోచనలో పడింది. రాజేష్, మా అక్క చాలా మంచిది. తను మా నాన్నకి మాటిచ్చింది నన్ను చదివిస్తానని. నేనిలా ప్రేమ గురించి చెప్తే తను తట్టుకోలేదు. మీ అక్కకి పెళ్ళైపోతే తను వెళ్ళిపోతుంది. నీ లైఫ్ నీది కదా. అయినా నేను నిన్ను బాగా చూసుకుంటాను. మాకు కార్లు, బంగ్లాలు అన్నీ ఉన్నాయి. ఆ పల్లెటూళ్ళలో, ఆ పేదరికంలో ఇంకా ఎన్నాళ్ళు మగ్గుతావు? నాతో వస్తే మహారాణిలా చూసుకుంటా. గీత కళ్ల ముందు రాజేష్ చూపించే రంగుల ప్రపంచం కదలాడుతుంది. మరోపక్క కష్టపడుతున్న అక్క ముఖం గుర్తొస్తుంది. ఒప్పుకో గీతా, ఇంత మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. రాజేష్ చాలా రిచ్. నీ లైఫ్ సెట్ అయిపోతుంది. సూటిగా రాజేష్ కళ్ళలోకి చూస్తూ, సరే రాజేష్, ఐ లవ్ యూ టూ. స్నేహితుల ప్రోద్బలం, వయసు ప్రభావం, విలాసాల మీద మోజు గీతని కుటుంబం నుండి దూరం చేశాయి. అక్క నమ్మకాన్ని వమ్ము చేసి గీత ప్రేమ అనే రంగుల వలయంలో చిక్కుకుంది. గీత రాజేష్ బైకెక్కి వెళ్ళిపోయింది.
ఇంటి దగ్గర శ్వేత గీత కోసం వేడివేడి అన్నం వడ్డిస్తూ ఎదురుచూస్తుంది. గీతకిష్టమని పాయసం చేశాను. ఈ పాటికి రావాలి కదా, ఎందుకు ఆలస్యమైందో ఏంటో. గీత ప్రేమ విషయం శ్వేతకి తెలుస్తుందా? రాజేష్ నిజస్వరూపమేంటి? మోడ్రన్గా మారిన చెల్లి కోసం పల్లెటూరి అక్క ఇంకెన్ని కష్టాలు పడాలి? వీటన్నింటికీ సమాధానం తెలియాలంటే 3వ ఎపిసోడ్ చూడాల్సిందే.